నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు అందరూ? అంత మంచే కదా. చలో మస్తు వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. లోకేష్ కు ఆర్జీవి ముద్దు. లోకేష్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కాంట్ టెల్ యు. శ్రీలంక పారిపోతానంటున్న రాజేషు. నాకు భయం అవుతుంది అంజలి, నేను ఇక్కడ ఉన్నాను, పారిపోతా అంజలి. తరగతి గది ముందు క్షుద్ర పూజలు. ఎక్కువ రావాలనేమో మరి మార్కులు. బండ్ల గణేష్ కు శిక్ష పడ్డది చెక్కు బౌన్స్ కేసులా. ఏడాది కాలం ఉండాలన్నట జైల్లా. రవలికి ముహూర్తాలు తెచ్చిన తంట. ఇవాళ రాను అని చెప్పినా కదా, మా అక్క వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళుంది, అందుకే రాలేదు. లోకేష్ ను పప్పు అంటారు, కామెడీ పీస్ లెక్క చూస్తారు. ఆయన మాటలిని మస్తు నవ్వుకుంటారు. సోషల్ మీడియాలో కూడా మస్తు ట్రోల్ చేస్తారు. అయితే నారా లోకేష్ అందరి లెక్క కాదు. నా లెక్క ప్రకారం గాయన దేవుడు అసొంటోడు అని అన్నాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. వ్యాలంటైన్స్ డే సందర్భంగా లోకేష్కు కిస్సు కూడా ఇచ్చాడు ఆర్జీవి. ఉన్నట్లుండి ఆర్జీవికి లోకేష్ మీద గంతగనం ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అనుకుంటున్నారులే. చూద్దాం పారి. నారా లోకేష్ స్పీచ్ ఇంటే ఎవరికైనా నవ్వు తన్నుకొస్తుంది. స్టేజ్ మీద కూర్చున్న టీడీపీ లీడర్లు కూడా నవ్వు వచ్చినా బలవంతంగా నవ్వాపుకుంటారు. మా తాత దేవుడు, మా నాన్న రాముడు, నేను మూర్ఖుణ్ణి అని చెప్పుకుంటాడు లోకేష్. అవును, నువ్వు నిజంగా మూర్ఖుడివే, కాదని ఎవరన్నారు అని సటైర్లు వేస్తారు వైసీపీ లీడర్లు. అయితే లోకేష్ మూర్ఖుడు, జోకర్ కాదు, దేవుడు అని అంటున్నాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అగో, అసలు ఆర్జీవి దేవుడిని నమ్మడు, అట్లాంటిది లోకేష్ను దేవుడు అని అన్నాడంటే ఉత్తముచ్చట కాదు. అసలు ఏంది సంగతి అంటే, రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా ట్రైలర్ లో లోకేష్ అనిపిస్తలేడు. ఇంతకు మీ సినిమాలో ఆయన ఉన్నాడా లేడా అని ఎవరో రిపోర్టర్ అడిగితే లోకేష్ దేవుడు, మహానుభావుడు, అలాంటోన్ని కించపరిస్తే కళ్ళు పోతాయి అన్నాడు ఆర్జీవి. కావాలంటే మీరే వినండి. లోకేష్ నా దృష్టిలో దేవుడిని కించపరచకూడదు అలా చూపించి. అందుకని అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ఆరా లాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మనిషి రూపంలో లేకుండా జస్ట్ గొంతు అలా దేవుడు వాయిస్ వచ్చినట్టు వస్తుంది అనేది అందుకని పెట్టాం. విన్నారు కదా, ఆర్జీవి సటైర్లు మామూలుగా ఉండయి, మరి ఇచ్చి పడేస్తాడు. ఇంకేమన్నాడో తెలుసా, లోకేష్ నాకు మంచి దోస్తు, ఆయన మా సినిమాకి ఎంతో మేలు చేసిండు అని వాళ్ళ దోస్తుకు ఒక కిసు కూడా ఇచ్చిండు. మొహం మీద పెద్ద చిరునవ్వులతో కళకళలాడిపోతా ఉంటే ఇది కేవలం లోకేష్ గారి దయ వల్ల. ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఏదో ఒక కెమెరాలో నా ఫేస్ చూస్తాడని ఆశిస్తా. లోకేష్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కాంట్ టెల్ యు. అదన్నమాట సంగతి. రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా విడుదల చేయొద్దని లోకేష్ కోర్టుకు పోయిండు. దాంతో కొన్ని రోజులు లేట్ అయింది. ఇక ఇప్పుడు 23వ తేదీన సినిమా రిలీజ్ అవుతున్నది. సినిమా లేట్ అవ్వడం మంచిదే అయింది మాకు అనుకుంటా లోకేష్ కు థ్యాంక్స్ చెప్పి ఒక కిస్సు కూడా పెట్టినన్నట్టు ఇట్లా ఆర్జీవి. ఆయన ఒక ప్రొడ్యూసర్, ఆయన ఒక కోళ్ళ వ్యాపారి, ఆయన ఒకప్పటి యాక్టర్. స్టేజ్ ఎక్కితే కథం శివమూగుకుంటూ ఆయన ఒక వ్యసనం, ఆయనే నా దేవుడు, నేను ఆయన భక్తుణ్ణి అని స్పీచ్లు ఇచ్చే కామెడీ స్టేజ్ ఆర్టిస్ట్. మరిగా ఇంత గొప్పగా చెప్పినాక ఆ మనిషి ఎవలో అర్థమయ్యే ఉంటుంది కదా. ఎస్, బ్లేడ్ గణేష్. గదే బండ్ల గణేష్ గురించి. మరి ఆయన ఎందుకు వచ్చిండు అంటే వార్తలకి ఓర్ని బుర్ర ఉరికి కారెక్కుతున్నాడు కదా, ఆగితే మూతి ముంగట మైకులు పెడతారు, మళ్ళీ అవి చూస్తే నాకు సిగం వస్తుంది అనుకున్నాడు కావచ్చు. మరి ఇంతకు మ్యాటర్ ఏందయ్యా అంటే, సారు వారు అంత పొడుగు ప్రొడ్యూసరు, 100 కోట్ల రూపాయల సినిమాలు తీస్తాడు, నాకు పెద్ద పెద్దోళ్ళు తెలుసు అంటాడు. కానీ 95 లక్షల రూపాయల ముచ్చట్ల ఇప్పుడు ఏడాది కాలం పాటు శిక్ష పడి జరిమానా కూడా వేసుకున్నాడు మీద. ఇగో ఒంగోలులో ఉండే అడ్వకేట్ శ్రీకాంత్ సార్ చెప్తాడు, వినండి. 2019లో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గారు జట్టి జానకరావు అయిన అతని దగ్గర 95 లక్షల రూపాయల వ్యాపార నిమిత్తం అప్పు తీసుకోవడం జరిగిందండి. ఆ అమౌంట్ పే చేస్తాను బ్యాంకులో ఉండి అని చెప్పి 95 లక్షల రూపాయలకి చెక్ ఇవ్వడం జరిగిందండి. ఆ చెక్ బౌన్స్ గా అయిందండి. ఈ రోజు ఈ బండ్ల గణేష్ ని దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగిందండి. అతనికి శిక్షగా 1 ఇయర్ సాధారణ జైలు శిక్ష, 95 లక్షల రూపాయలు నష్టపరిహారం, 10,000 ఫైన్ విధించడం జరిగిందండి ఈ రోజు కోర్టులో. అదన్నట్టు ముచ్చట. కానీ అవి ఇన్నొద్దులు బండ్ల గణేష్ అంటే బండిలు పైసలు ఉంటాయి అనుకున్నారు అందరు, కానీ బండలు ఎత్తేసే రకం అనుకోలే. ఇట్లా గుడ్ల దందా చేస్తాడని ఎరికే గానీ ఈ తీర్ల గుది బండలు ఎత్తేస్తాడని తెలియదు చాలా మందికి. వామ్మో, ఈయనకు దూరంగా ఉండాలే అనుకోబట్టిరట గణేష్ గురించి. అది వరకు ఘనంగా ఊహించుకున్న వాళ్ళు, కానీ మరి ఎందుకు పైసలు కట్టకుండా శిక్ష పడేదాకా తెచ్చుకున్నాడో ఆయనకే తెలియాలి. కానీ మైకు కనబడితే నమిలే మనిషి సర్ర ఉరికిపోయేసరికి భలే బాధ అనిపిస్తున్నది. కానీ ఆ మైకులకే కానీ మాటలు
బాధలు వస్తే మీడియా ముందుకు వచ్చి మస్తు ఇడిచేటి కావచ్చు. ఆయన ఒక వ్యసనం, మమ్ముల చూస్తే ఆయనకు ఒళ్ళుపెయ్యి తెలియదు అని. చాలా సేపటి నుంచి ఫోన్ చేస్తుంటే మా రాజేష్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, మెసేజ్ పెట్టినా రిప్లై లేదు. ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో. ఏమవుతుందేందో భయం అవుతుంది. అర్జెంట్కి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఓ రాజేషు, ఏంది అట్లా టెన్షన్ పడుతున్నావు? రాత్రి బాగా దాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినావా ఏంటి? అంజలి, నాకు భయం అవుతుంది అంజలి, నేను ఇక్కడ ఉన్నాను, పారిపోతా అంజలి, పారిపోతా. ఏహే ఆపు, మీడియా ముందు చంద్రబాబు ఏడ్చినట్లు ఏందా శోకాలు? ఇవి శోకాలు కాదు అంజలి, ఆహాకారాలు. భయంతో లోపల నుంచి వస్తున్న ఆర్తనాదాలు అంజలి. ఏడుపులో కూడా ఆ దిక్కుమాలిన ప్రాసలు అవసరమా? అసలు ఆ శోకాలు ఎందుకు పెడుతున్నావో అది చెప్పు ముందు. ఒక్క నిమిషం ఆగు. అరే బాబాయ్, టికెట్లు బుక్ చేసినవారా? ఎక్కడికంటవేంద్రా? శ్రీలంకకు పోతే అటే, ఇక మళ్ళీ రిటర్న్ వచ్చేది లేదు, అక్కడనే సెటిల్ అవుతా. ఇవాళ రాత్రిగా బుక్ చేయరని దండం పెడతారా? అరే ప్లీజ్ రా, సరేనా? ఏంటి శ్రీలంక వెళ్తున్నావా? అవును అంజలి, ప్లీజ్ ప్లీజ్ ఈ విషయం ఎవ్వరికి చెప్పకు, సరేనా? అసలు ఏమైంది? ఉన్నట్లుండి శ్రీలంకకు పోవడం ఏంటి, అక్కడే సెటిల్ అవ్వడం ఏంటి? అక్కడైతే ఎవ్వరికి డౌట్ రాదని అంజలి, వామ్మో ఇక్కడైతే నాకు భయం అవుతుంది అంజలి. నువ్వు ఇంతగా భయపడుతున్నావంటే ఖచ్చితంగా ఏదో మర్డర్ కేసులో ఇరుక్కొని ఉంటావు, అంతేనా? నేను మర్డర్ చేసుడు కాదు, ఇక్కడనే ఉంటే నా అంతు చూస్తాడు అచ్చెన్నాయుడు. అచ్చెన్నాడు అంటే రియల్ ఎస్టేట్ లో మీ పార్ట్నరా? ఏ కాదు, గట్టి చట్నీ అచ్చెన్నాయుడు, గట్టి చట్నీ అచ్చెన్నాయుడు. పార్టీ లేదు బొక్క లేదు అన్నాడుగా, ఆయన నీ అంత చూడడం ఏంటి? అట్లా తీసి పడే కంజలి, కాబోయే హోమ్ మినిస్టర్ అతనేనట. హోమ్ మినిస్టరా? అవును, అతను హోమ్ మినిస్టర్ కాగానే లోకేష్ తన దగ్గర ఉన్న ఎర్ర బుక్కులన్నీ అచ్చెన్నాయుడికి అప్పచెప్తాడట. అప్ప చెప్తే ఆయన ఎర్ర బుక్కులు పాత సామానుకి వేసుకుంటాడా? కాదు, అందులో పేర్లున్న వాళ్ళందరి అంతు చూసే బాధ్యత తీసుకుంటాడట. అసలు అచ్చెన్నాయుడు హోమ్ మినిస్టర్ అవుతాడని ఎవరు నీకు చెప్పింది? నేను చెప్పడం కాదు, నువ్వే చూడు. అచ్చెన్నాయుడు గారికి హోం మంత్రి ఇస్తే మీ చేతిలో ఒకటే రెడ్ బుక్ ఉంది, మీ దగ్గర 100 రెడ్ బుక్కులు ఉన్నా సరే 100 రెడ్ బుక్కులకి న్యాయం చేసే సత్తా అచ్చెన్నాయుడు గారికి ఉందనేది సందర్భంగా తెలియజేస్తున్నాను. సరిపోయారు ఇద్దరును. విన్నావా? ఇప్పుడు చెప్పు, నేను ఇక్కడే ఉండాలా, పారిపోవాలా? అర్థమైంది. ఇప్పుడు ఏంది అంటే ఆ రెడ్ బుక్ లో నీ పేరు కూడా ఉందనా? ఏమో అమ్మ, ఇక్కడే ఉంటే నా పరిస్థితి. అమ్మో, అసలు అతను అచ్చెన్నాయుడు, అచ్చెన్నాయుడు. నీ మొహం, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు వాళ్ళు గెలిచేది లేదు వచ్చేది లేదు కానీ అప్పుడే మంత్రి పదవుల పంపకం వరకు వెళ్ళడం, అది చూసి నువ్వు ఏదేదో ఊహించుకోవడం కామెడీగా అనిపించడం లేదా? అంటే నాకేం కాదంటావా అంజలి? ఊక ఆ ఎర్రి బుక్కు లొకేషన్ కామెడీకే పొట్ట చెక్కలవుతుందంటే మధ్యలో నువ్వొకటివి తయారయ్యావా? వెళ్ళి గట్టి చట్నీ వేసుకొని ఇడ్లీ తినిపో. అంతే అంటావా అంజలి? ఒక్క నిమిషం ఆగవా, మావోనికి ఫోన్ చేసుకుంటా. హలో, అరే బాబాయ్, శ్రీలంక టికెట్లు క్యాన్సిల్ చేయి, సరేనా? శ్రీలంక పోలేదు, ఇక్కడనే ఉంటారా ఆరామ్సే. పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టినట్టు అప్పుడే మంత్రి పదవులు కూడా పనిచేసుకుంటున్నారు. అచ్చెన్నాయుడికి హోం మంత్రి పదవి కావాలట. ఆయకు లేక ఆటుకులు బుక్కుతుంటే కొడుకు వచ్చి చికెన్ బిర్యానీ కావాలని అడిగాడట. అలా ఉంది వీళ్ళ వ్యవహారం. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుసుడు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవుడు ఒక వార్త అయితే, ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిని పాత సీఎం కేసీఆర్ సారును కామారెడ్డిలా బీజేపీ అభ్యర్థి ఓడగొట్టుడు ఇంకో వార్త. రిజల్ట్ వచ్చిన రోజు ఇది మామూలు వార్త కాదు, ఇప్పటికీ మామూలు వార్త కాదు. మగాడ్రా బుజ్జి అని ఇప్పటికీ సోషల్ మీడియాలో మెచ్చుకొని మెడలేసుకుంటున్నారు కదా. ఆ కామారెడ్డి ఎమ్మెల్యే గారు తన నియోజకవర్గ ప్రజలకు కొత్త ప్రోగ్రాం పెట్టిండు. ఎవరు అవునన్నా కాదన్నా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తెలివే అలగ్గున్నదుల్లో
ఏ పని చేసినా ఖతర్నాక్గా చేస్తున్నాడు. కామారెడ్డిలా కాషాయం పార్టీని ముంగటికి తీసుకుపోతున్నాడు. ఎవరు ఏ పార్టోళ్ళు అన్నది నాకు సంబంధం లేదు, నా నియోజకవర్గం అయితే చాలు, కష్టాలుంటే ఆదుకుంటానని 2-3 ఏండ్ల నుంచి చెబుతున్న సారు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినాక సూపర్ డూపర్ ప్రోగ్రామ్ను ప్రారంభించిండు. చెప్పుండ్రి సారు, ఎందుకు ఈ డబ్బాలు? వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే గారికి అని రాసి విషయాన్ని మొత్తం విపులంగా రాయాలి. మీకు ఫోన్ వస్తుంది, ఇది వారం లోపల జరుగుతుంది అనేది నేను తెలియజేస్తాను. పాహ్వా, సూపర్ అంటే సూపర్ పోండ్రి. ఇన్నారులా సారు చెప్పింది. మీకేమన్నా సమస్యలు ఉంటే మీ ఊర్లోనే లెటర్లు రాస్తే దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్ చూసి మా వాళ్ళు ఫోన్ చేస్తారు, మీ సమస్య తీర్చుతారు. వారం అంటే వారం రోజుల్లోనే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుంది. కానీ ఛార్జీలు పెట్టుకొని క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరగకుండ్రి, నేనే మీ దగ్గరికి వస్తా. ఒకవేళ వారం రోజులు దాటితే నాకే ఫోన్ కొట్టుండ్రి అని అంటున్నాడు. కానీ భలే ఐడియా చేసిండ్రు పోండ్రి. మరి సారు ఎన్ని రోజులు ఈ ప్రోగ్రాంను కొనసాగిస్తాడో ఏమో గాని జనాలు మాత్రం మస్తు ఖుషి అవుతున్నారు. ఒక దిక్కు సోమవారాలు కలెక్టరేట్లల్లా, మంగళవారము శుక్రవారము ప్రజాభవన్ల వినతులు నడుస్తుంటే కూడా నియోజకవర్గంలా సారు సొంతంగా ఈ ప్రోగ్రాం పెట్టిండంటనే తెలుస్తున్నది. నియోజకవర్గం మీద ఎంత కమిట్మెంట్ తోని పనిచేస్తున్నాడో. ఏదేమైనా కామారెడ్డి ఎమ్మెల్యే అంటే కామారెడ్డి ఎమ్మెల్యేనే పోండ్రి. బడంటే ఎక్కడనైనా ఏమేముంటాయి? కుర్చీలు, బల్లాలు, బ్లాక్ బోర్డు, చాక్ పీసులు, గంట, టిఫిన్ డబ్బాలు, బ్యాగులు, పుస్తకాలు, నోట్బుక్లు, ఇవే కదా. కానీ ఇక్కడ ఒక బల్లే గుడ్లు, నిమ్మకాయలు ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకం కింద పెట్టినవి కాదవి. మరెందుకు పెట్టినరో మీరే చూడుల్లి. వామ్మో వామ్మో, ముగ్గు చుట్టూ నిమ్మకాయలు, నడిమిట్ల గుడ్డు. ఆ గుడ్డు పెట్టినోని గుండెలో ఒడవ. ఇది బడి, నేను చేసేది చేతబడి. రెండిట్లో బడి ఉన్నది కదా, ఇంకెందుగా అనుకున్నాడో. లేకుంటే ఇంట్లో చదివే పిల్లగాళ్ళు ఎవరికన్నా గుండు సున్నాలు వస్తున్నాయనే గుడ్డు పెట్టి పూజలు చేసిండ్రో. కానీ దర్వాజా ముందు దర్జాగా ముగ్గు పోసి పూజలు చేసిపోయిండే ఎవడో పిచ్చినాయాళ్ళు. ఇగేమున్నది, తెల్లారు ఊడుద్దామని వచ్చిన ఆయమ్మకు గుడ్డు చూసి గుడ్లు ఎలా పెట్టినంత పని అయిందట, ముగ్గు చూసి మూర్చొచ్చినంత కథ అయిందట. ఆగ చూడని ఎంత భయపడుతున్నదో అవ్వా. నాకు భయం పడుతుంది. రేపు బడిసాలి, ఇయ్యాలి బడి బంద్ ఉన్నప్పుడు ఇట్లా చేస్తే ఎట్లా సారు? ఓ అవ్వ, బంద్ ఉన్న నాడు కాకుంటే ఓపెన్ ఉన్న నాడు వచ్చి ఓపిక కొద్ది చేసుకోమంటావా ఏంది? నువ్వు ఆగిగా జరగని. కరీంనగర్ మేడిపల్లి మన్నెగూడెంలో ఉన్న ఒక పాఠశాలలో చేసిన పూజ ఇది. పోలీసులకైతే ఫిర్యాదు చేసినరట. కానీ అవ్వా, నువ్వేం భయపడకు, ఎవ్వలను కూడా అదరగొట్టకు. ఆ పూజ చేసినోనికే అంత శక్తి ఉంటే అక్కడ కూర్చొని ఎందుకు చేస్తాడు? మాయ చేసి పెద్ద మాయా బజారే సృష్టించుకునేటోడు కదా వాడెవడో తలమాసినోడు మిమ్మల్ని భయపెట్టిద్దామనే చేసినట్టున్నాడు ఇట్లా. కానీ పోలీస్ సార్లు మీరు పొద్దుటి పూట ఎత్తుకుతే దొరకరు కావచ్చు. వాళ్ళు ఏ రాత్రికో సాటుంగా కంపౌండ్ వాళ్ళ కాడ కావాలి కాస్తే గానీ మళ్ళా ముగ్గు వస్తుండగానే ముట్టడియొచ్చు. అట్లనే దొరకవచ్చినాక అదే ముగ్గు ముక్కుల పోసి గుడ్డు వగలగొచ్చి నిమ్మకాయలు కండ్లల్ల విండోరుల్లా. అప్పుడు కానీ ఇట్లాంటి పనులు చేయకుండా ఉంటారు. ఇంకోసారి ఇజ్జత్ దక్కువ లెక్కనో. అన్నీ నేనే చేశాను అంటాడు చంద్రబాబు, అన్నీ మా నాన్నే చేశాడని అంటాడు లోకేష్. ఎక్కడికి వెళ్ళినా చేతులు ఊపుతూ ఇదే మాట చెబుతున్నాడు. ఈ మధ్య ఉత్తరాంధ్రకెళ్ళి ఇక్కడ ఏమి డెవలప్మెంట్ లేదు అని ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చాడు. దానిపై వైసీపీ ఎమ్మెల్యే రియాక్షన్ ఏంటో చూద్దాం. సార్, లోకేష్ మాటలు విన్నారా? ఇంతవరకు లోకేష్ పప్పు అని అనేవారు. అంటే దద్దమ్మ, ఆయనకేం తెలియదు, నాలిక మందం ఒళ్ళు మందం. మీరాయన్ని పప్పు, దద్దమ్మ, నాలుక మందం, ఒళ్ళు మందం అని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా మారిపోయాడు సార్. ఇప్పుడు కళ్ళు కూడా అంధకారంగా ఉన్నది. అందం అంటే గుడ్డి అనమాట. అంటే ఏదన్నా ప్రాబ్లం ఉందంటారా? కళ్ళుండి కాబోదులాగా కనిపించట్లేదా ఏంటో, నాకు రెటీనా ప్రాబ్లం ఏమో అనుకుంటున్నాను ఆయనకి. అవునా? మీకు డౌట్ ఎందుకు వచ్చింది అసలు? విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర కానీ అభివృద్ధి జరిగింది ఒకసారి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ఒకసారి వెళ్ళి చూడండి, చూస్తే తెలుస్తుంది కదా. అది రెటీనా కాదు సార్, అంతకంటే పెద్ద జబ్బు. ఎదురుగా ఉన్నది కనిపించదు, కళ్ళద్దాలు పెట్టినా ఫలితం ఉండదు, దానికి ట్రీట్మెంట్ కూడా లేదు. ఇంత టైం అవుతుంది, ఈ పిల్ల రవలి ఇంకా రాలేదు. అసలు వస్తుందా రాదా? ఇంతకు ఎక్కడున్నది ఈమె? ఆగో, పని పాతర పెట్టి ఈమె జాతర పోయినట్టు ఎట్లా రోడ్ల పంట తిరుగుతుందో చూడుండ్రి. ఓ పిల్ల రవలి, ఆఫీస్కు రాకుండా కథలు పడుతున్నావా? ఆఫీసా? ఇవాళ రాను అని చెప్పినా కదా, మా అక్క వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళుంది అందుకే రాలేదు. నీ అక్క పెళ్ళంటేనే వద్దన్నా,
అలాంటిది మీ అక్క వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళంటే ఎలా ఇస్తా అనుకున్నావు? నువ్వు ఇచ్చేదేంది తొక్క అని నేనే తీసుకున్నా. నీకు కొంచెం కూడా భయం లేకుండా పోతుంది. ఇవాళ మంచి ముహూర్తం, రేపు కూడా ఎంతో మందికి వెళ్ళాలనున్నా నీలాంటి మేనేజర్ల వల్ల పాపం వాళ్ళు వెళ్ళలేకపోతుర్రు. నేను అందరిలా కాదు కదా, అందుకే నువ్వు లీవ్ ఇవ్వకపోయినా నేను తీసేసుకున్నా. జాబ్ చేయాలని ఉన్నదా లేదా? ఏందో ఎక్కువ తక్కువ మాట్లాడుతావు. నాకు లీవ్స్ ఉన్నాయి, నేను లీవ్ తీసుకున్నా. ఇప్పుడే కాదు, ఈ నెల 15, 17, 24, 27, 28 అట్లనే వచ్చే నెల 2, 3, 15, 17, 20, 22, 24, 27, 28, 29, 30 ఇంకా ఏప్రిల్ నెల 9 రోజులు లీవ్ తీసుకుంటా. అప్పుడు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఎవరెవరు పెళ్ళి అవుతున్నదో వాళ్ళ పెళ్ళికి లీవ్ తీసుకొని నేను పోతా. ఇక మరి ఆ పెళ్లిళ్ళనే ఉండకపోయినావు, ఈ జాబ్ ఎందుకు? నా జాబ్ నేను చేస్తా, నా లీవ్ నేను పెడతా. అయినా ఇవాళ నేను లీవ్, నీతో మాట్లాడడం అనవసరం. అవునా? ఒకసారి నీ మెయిల్ చెక్ చేసుకో, జాబ్ నుంచి తీసేసిన. ఇక రోజు లీవ్స్ తీసుకో. వామ్మో నిజమేనా? అట్లా కాదంజలి, పెళ్లి సందు పెట్టుకొని లీవ్ తీసుకుందాం అనుకున్నా, నువ్వు సీరియస్ తీసుకొని నన్నే తీసేసినావు. జోక్ చేసిన అంజలి. నేను కూడా నిన్ను తీసేయలేదు, జోక్ చేసిన అంతే. అంటే నన్ను తీసేయలేదా? నీకే కాదు నాకు నటించుడు వస్తుంది, అందుకే చక్కగా నడిచి ఆఫీస్కురా. నేను మొండి అనుకుంటే ఈ పిల్ల జగమొండి. తప్పుద్దా, ఇక నేను పోవాలి. కానీ ఈ 3 నెలలు పెళ్ళిళ్ళ ముహూర్తాలు చాలా అంటే చాలా ఉండేసరికి ఫంక్షన్ హాల్ కిరాయిలు, డెకరేషను, ఫోటోలు చాలా రేట్లు మస్తు పెరిగినాయి. అన్ని అడ్వాన్స్డ్ బుకింగ్లే అవుతున్నాయి. కానీ నేను మా రవలికి లీవ్ ఇవ్వలేదు. కానీ పాపం చాలామంది ఇట్లనే ఇబ్బంది పడుతున్నారు. జాబ్ అంటే అట్లనే ఉంటుంది మరి. ఈ మధ్య ఎవరిని చూసి నేర్చుకుంటున్నారో కానీ మనల్ని నాపేది ఎవర్రా అనే బ్యాచ్ బగ్గా పెరిగిపోతుంది. చేసేది తప్పు పని అని తెలిసినా ముగ్గురిని వేసుకొని తిరుగుతున్నారు. ఇదేందని అడిగితే మనల్ని నాపేదెవర్రా అని అంటారు. ఇంతకు ఇప్పుడు ఎవ్వరు ఏం చేసిండ్రు అంటే చూడుండ్రి, మీకే తెలుస్తుంది. అమ్మ బాబోయ్, ఎవరులైనే పెద్ద మగమూత వారి లెక్కనే ఉన్నాడు కదా. మరి ముగ్గురు పిల్లల ముద్దుల మొగడు అనుకుంటుండో లేకపోతే ఇంకేం వరుస అవుతారో వీళ్ళు మనకు తెలియదు. కానీ వెనకిద్దరిని ముంగట ఒకరిని కూర్చుండబెట్టుకొని బండి మీద జాప్తిగా పోతున్నాడు. అగో ముంగట చూడుర్రి, బడి పిల్ల లెక్కనే ఎట్లా కూర్చున్నదో ట్యాంక్ మీద. అయ్యా కిందకి ఇట్లా పడితే మీ ట్యాంకులు వలుగుతాయి, బండి ట్యాంక్ వలుగుతాయి. జర సైజు జర చూసుకోండి. అయినా ఎక్కించుకున్న కంటే ఏం లేదనుకుందాం, ఎక్కిన వీళ్ళకన్నా ఉండొద్దా? ముగ్గురిని ఎక్కించుకుంటే తప్పు, మళ్ళా పైకి హెల్మెట్ లేదని అంటే పోలీసులకు దొరికితే లోపలేస్తారు. అయినా రోడ్డు మీద అందరు చూస్తుండగా ఇట్లా ముగ్గురిని ఎక్కించుకొని పోతున్నాడు అని అంటే మనల్ని ఎవర్రా ఆపేది అనే బ్యాచ్ కావచ్చు. మరి నెవలో ఎక్కడనో అయినా బండి మీద ముగ్గురిని ఎక్కించుకొని ఏడికి వేయండో ఏం డీటెయిల్స్ అయితే తెలియదు. కానీ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చేసరికి మస్తు వైరల్ అవుతున్నది. ఈయన చూసి అబ్బో ఈయన మామూలోడు కాదు అని ఒక్కొక్కరు కామెంట్ల మీద కామెంట్లు రాసుకొస్తున్నారు. ఇక ఇవి మరి ఇవాళ గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటా మరి.